గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఇప్పుడు ప్లాన్ చేశాడు. అది ఒకవేళ భయానా కాకపోతే నయానా కాకపోతే ధనం ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్కరికి 10,000 నుంచి $1,00,000 వరకు ఇచ్చైనా సరే గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ అధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రకటన బయటకు వచ్చాక ఇప్పుడు డెన్మార్క్కు చెందినటువంటి హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ గ్రీన్లాండ్ని కనుక స్వాధీనం చేసుకోవాలని అమెరికా సైనికులు కనుక గ్రీన్లాండ్లో అడుగు పెడితే కాల్చి పడేస్తాం. 1952 సైనిక ఒప్పందాల ప్రకారం ఎటువంటి అనుమతులు లేకుండా ఇతరులు ఎవరైతే చొరబాటుదారులు వచ్చారో వాళ్ళని కాల్చి పడేసేటటువంటి హక్కు ఇక్కడ డెన్మార్క్ ఉందని ఇప్పుడు డెన్మార్క్ మంత్రిత్వ శాఖ అయితే ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దీని గురించి మార్క్ రూబియో ఒకవైపు మాకు బలవంతంగా స్వాధీనం చేసుకోవాలి లేదు, డబ్బులు ఇచ్చి కొనాలనే ట్రంప్ అభిమతం అని చెప్తున్నాడు. మరొక వైపు జేడీ వాన్స్ ఏమంటున్నాడు, డెన్మార్క్ ఈ గ్రీన్లాండ్ లో కొన్ని చర్యలు చేపట్టలేదు, దానివల్ల అమెరికా ప్రయోజనాలకి చాలా విఘాతం కలిగింది. ఇప్పుడు అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ట్రంప్ ఏదైనా చేస్తాడు, అంటే దాడైనా చేస్తాడు, డబ్బు అయినా ఇస్తాడు, దేనికైనా సరే సిద్ధపడాల్సిందే అన్న విధంగా జేడీ వాన్స్ ఏమో మాట్లాడుతున్నాడు. మరొక వైపు గ్రీన్లాండ్ ప్రధాని కూడా ఒకవేళ మా దేశంలో కనుక అడుగు పెడితే అమెరికా చాలా నష్టపోవాల్సి వస్తుంది, తర్వాత పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయి కాబట్టి ఆలోచించుకోవాలని గ్రీన్లాండ్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ ట్రంప్ మాత్రం తన యొక్క వాయిస్ని తగ్గించలేదు, తన యొక్క చర్యల్ని తగ్గించడం లేదు. ఇప్పుడు పైగా వీళ్ళు చెబుతున్నారు కానీ వీళ్ళది కూడా మేకపోతు గాంభీర్యం అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఎందుకంటే డెన్మార్క్ నాటో దేశం అయినా సరే ఒకవేళ అమెరికా రంగంలోకి దిగి యాక్షన్ తీసుకుంటే ఈ నాటో దేశాలన్నీ విమర్శించడానికే తప్ప అమెరికా మీద చర్యలు తీసుకోవడానికి అంత సాహసం అయితే చేయవు.